India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్టడీ పాయింట్. అయితే ప్రజెంట్ 2026లో సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయన్నమాట. అయితే అందులో వచ్చిన మార్పులు ఎలాంటివి అనేది మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఎన్బివి సుబ్బారావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి, వీటిలలో కొన్ని మార్పులు జరగడం జరిగింది సార్. అయితే ఎలాంటి మార్పులు వచ్చాయి, ఏంటి దాంట్లో? సో సిబిఎస్ఈ అనేటువంటిది ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎవాల్వ్ అవుతూ సాధ్యమైనంత మేరకు చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బోర్డు. ఎందుకంటే భారతదేశ విద్యా వ్యవస్థలో పర్టికులర్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో డిపెండ్ అయినటువంటిది సిబిఎస్ఈ బోర్డు మీదే. సిబిఎస్ఈ బోర్డులో 12th వరకు ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 46 లక్షల మంది పిల్లలు, అంటే 10th 12th. ఓకే. సో వీళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇప్పుడు ఏ ఏడాదైనా సరే. ఇప్పుడు 46 lakhs రాస్తూ ఉన్నారు. అందులో 26 lakhs 10th క్లాస్ రాస్తున్నారు, 20 lakhs 12th రాస్తూ ఉన్నారు. ఓకే, రైట్. సో అంత పెద్ద బోర్డు. అంతేకాకుండా ఇది సుమారుగా 24 దేశాల్లో దీని ఆపరేషన్స్ ఉన్నాయి. అంటే మన సిబిఎస్ఈ కరికులం ఫాలో అవుతున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. సో మరి ఇలాంటి ఎగ్జామ్ని ఎంత పకడ్బందీగా ఉంచాలి, లేకపోతే ఇలాంటి బోర్డు ద్వారా జరిగేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్, ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ ఎంత పటిష్టం చేయాలి అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది అందరూ గమనించాల్సినటువంటిది. దానికి తగ్గట్టుగానే అది మార్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంది. అదే సందర్భంలో చాలా చేంజెస్ కూడా ఉంటాయి, అంటే చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో ఎందుకు ఛాలెంజెస్ ఉంటాయి? పెద్ద ఏరియాలో రైట్ ఇంతమందికి అది ఇన్స్ట్రక్ట్ చేయటం, డెలివరీ ఎలా అవుతుంది అనేటువంటి చూసేటప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో అలా ఛాలెంజెస్ చూస్తూ ఇప్పుడు ఈ ఏడాది 2026లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. పర్టికులర్లీ ఎగ్జామ్కి సంబంధించి, సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఈ ఎగ్జామ్ని 2 phases జరిపించాలి అనేటువంటిది. సిబిఎస్ఈ అంటే phase 1, phase 2. phase 1 ఇప్పుడు నడుస్తుంది ఫిబ్రవరిలో, ఏప్రిల్లో phase 2. సో ఎందుకు ఈ 10th క్లాస్ వాళ్ళకి 2 phases? డిగ్రీ వాళ్ళు రాస్తుంటారు సెమిస్టర్ వైజ్. అది సెమిస్టర్ వైజ్. ఇప్పుడు ఈ 10th క్లాస్కి సంబంధించి 2 సార్లు ఎగ్జామ్. అంటే 2 సెమిస్టర్లు అని కాకుండా సేమ్ ఆ ఎగ్జామ్ 2 సార్లు జరిపిస్తున్నారు. ఎందుకు అంటే 10th క్లాస్ అంటే పిల్లలు ఎవరైనా 10th క్లాస్ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అందరూ కూడా 10th బాగా చదువు, ఇన్ని మార్కులు రావాలి, అన్ని మార్కులు రావాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాసావు, ఎన్ని మార్కులు వస్తాయి, మీకు ఎంత పర్టికులర్గా కేర్ తీసుకుంటారు. తద్వారా పిల్లల మీద కూడా ఏంటంటే కొంత తెలియనటువంటి ఒక ప్రెజర్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఏమిటంటే దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా సిబిఎస్ఈ బోర్డు 2 సార్లు జరిపించాలి. సో ఎలా 2 సార్లు అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు అవసరమైతే, అంటే వాళ్ళు కావాలనుకుంటే మళ్ళీ ఏప్రిల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. అంటే వాళ్ళు అనుకుంటేనే రాయాలి, అంతే, వాళ్ళు అనుకుంటే. సో అంటే నాకు ఇప్పుడు 90 మార్క్స్ వచ్చినాయి, లేదా 80 మార్క్స్ వచ్చినాయి, లేదా 70 మార్క్స్ వచ్చినాయి, తక్కువ వచ్చినాయి. నేను కొంచెం కష్టపడితే, ఇంకొకసారి ప్రయత్నిస్తే నాకు 90 మార్క్స్ రావచ్చు. లేదా ఫస్ట్ రాసినటువంటి ఎగ్జామ్లో నేను తెలియకుండా కొన్ని తప్పులు చేశాను, సో నేను గమనించాను, ఈ తప్పులు నేను రిపీట్ చేయకుండా ఇంకొంచెం స్ట్రెంత్గా రాస్తాను అనేటువంటి ఒక చిన్న ధైర్యం ఇవ్వటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ రాసినప్పుడు ముందుసారి రాసిన ఎగ్జామ్ కన్నా కూడా ఇందులో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులే అవాయిడ్ చేస్తారు వాళ్ళకి. రైట్. సో ముందుసారి కన్నా తక్కువ వస్తే ముందుసారి వచ్చిన మార్కులే ఇస్తారు. మనకి ఇంటర్మీడియట్లో మనకి ఎప్పుడో ఇంటర్మీడియట్లో బెటర్మెంట్ అని పెట్టారు, 11thలో బెటర్మెంట్ అని ఉంటుంది, సో ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే సిమిలర్గా ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జాము సిబిఎస్ఈలో కూడా తీసుకొచ్చారనమాట అండి. సో అప్పుడు పిల్లల్లో రాసేటువంటి పిల్లలు, ఫస్ట్ టైం రాసేటువంటి పిల్లల్లో ఒకవేళ తప్పు జరిగినా అయ్యో ఇంత కష్టపడి ఇంతవరకు చేసినటువంటిది మొత్తం పోయిందే అని కాకుండా ఇంకొక అవకాశం ఉంది కదా
అని ఆ చిన్న షిఫ్ట్ వచ్చి పిల్లల్లో కొంత ధైర్యం పెరుగుతుంది అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. యా సార్, అయితే ఇప్పుడు ఈ 2 ఫేజెస్లో ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఈ 10th క్లాస్ పిల్లలకి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు, కానీ దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉండొచ్చా ఫ్యూచర్లో ఏంటి? సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు గత ఒక వారం రోజుల నుంచి కూడా ఈ 2 ఫేజుల్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. ఎందుకు అనుమానంగా చూస్తున్నారు అంటే, మొన్న జరిగిన ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ దాని గురించి మాట్లాడదాము. మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది. ఫస్ట్ ఎగ్జామ్ పాపం February 17th ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే రాశారో అది బాగా టఫ్గా వచ్చింది. సో టఫ్గా రావడంతో చాలామంది ఏంటంటే కొంత అపోహ, ఫస్ట్ ఎగ్జాము అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా టఫ్గా ఇస్తారు, వీళ్ళని ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి పంపిస్తారు, వాళ్ళు ఇంకా ఏదో మార్కెటింగ్ కింద తయారైంది, మళ్ళీ డబ్బులు కట్టించుకుని మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, ఇది ఏం ఉపయోగం ఉంది, ఏం ఉపయోగం లేదనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంత విమర్శలు వస్తున్నాయి. కానీ నేనేమంటానంటే అది కరెక్ట్ కాదండి. అంటే ఈ ఫేజ్లో టఫ్గా పెట్టి సెకండ్ ఫేజ్కి తీసుకురావాలి, ఇది కరెక్ట్ కాదు. బట్ పిల్లల్లో ఏమిటంటే కొంచెం ఆ ప్రెషర్ని తగ్గించడం, మరొక ఆపర్చునిటీ ఉంది అనేటప్పుడు కొంచెం లైటర్ వేలో వాళ్ళు అంటే ఆ కొంచెం సిచ్యువేషన్ టఫ్గా ఉన్నప్పటికీ కూడా నాకు ఇంకొక ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక హోప్ ఉంటుంది కదండి. సో అది యాడ్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. రెండోది మీరు అన్నట్టుగా ఇందులో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి, ఏమీ లేవు. సో ఎందుకంటే ఈ పిల్లలకి ఎవరైతే ఇప్పుడు నాకు ఈ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఈ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ పర్సంటేజ్ రాలేదు, ఈ పర్సంటేజ్ రాలేనప్పుడు కానీ నాకు ఈ 2 సబ్జెక్టుల్లో మంచి అవకాశం ఉంది, అంటే ఈ 2 సబ్జెక్టులో కలిపి ఒక 30 మార్క్స్ పెరగటానికి అవకాశం ఉంది అని అనుకున్నాం అనుకోండి, మనం ఆ 2 ఎగ్జామ్సే రాస్తాం సెకండ్ సారి వెళ్ళి. అన్ని రాయాల్సిన అవసరం లేదు. సో ఒక ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామే రాస్తాము, మీ ఇష్టం అది. సో అప్ టు 3 ఎగ్జామ్స్ అండి, అప్ టు 3 ఎగ్జామ్స్ మీరు చూస్ చేసుకోవాలి. అది మీరు 1, 2, 3 అనేటువంటిది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు కూడా మ్యాథ్స్లో చాలా ఎక్కువ మార్కులు వస్తుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 95 వస్తాయి అనుకుందాం. ఈసారి ఏదో పొరపాటు వల్ల 75 వచ్చింది. నేను ఎప్పుడు యావరేజ్ 95 ఉండేటప్పుడు ఇంకా 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఎంత లేదన్నా ఒక 10 to 15 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది కదా. సో మిగిలిన ప్రెజర్ ఏమి తీసుకోకుండా నేను ఓన్లీ మ్యాథ్సే రాస్తాను, ఆ మ్యాథ్స్ ఒక్కటే ఆప్ట్ చేసుకుంటాను ఇంప్రూవ్మెంట్ కేటగిరీలో, ఆ మ్యాథ్స్ ఒక్కటే రాద్దాం, తర్వాత పెరగడానికి అవకాశం ఉంది కదండి. సో ఆ విధంగా దీంట్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సిస్టమ్ డిజైన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి బెస్ట్ పాసిబుల్ వేస్ మన పిల్లలకి ఎలా అందుతాయి అనేది రెడీ చేయటమే మన ఉద్దేశం. సో ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ని మనం మార్చలేం, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళు పెట్టినప్పుడు ఏమిటంటే ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినప్పుడు దీంట్లో కొన్ని ఇబ్బందుల్లాగా మీకు అనిపించిన అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్ వల్ల అపోహ రావచ్చు. సో కానీ ఇందులో బెస్ట్ పాసిబుల్ వేలో మన పిల్లల్ని ఎలా క్యాటర్ చేస్తాం అనేటువంటిది మన ఉద్దేశం. అది ఆ పాయింట్ నేను చెప్తున్నా. సో దానివల్ల ఏమిటంటే డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు అన్నమాట. ఓకే. సో పేరెంట్స్ కూడా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా 2 ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనం కొంచెం లైట్ తీసుకుంటారు స్టూడెంట్స్. కొంతమంది చదివే పిల్లలు ఓకే, కొంతమంది చదవని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అంటే ఇది కాకపోతే ఇంకో దాంట్లో రాద్దాంలే అన్న మెంటాలిటీతో ఉండిపోతారు. సో దాని వల్ల వాళ్ళు ఇంకా కొంచెం మొద్దు బారిపోవడం అంటారు కదా, తర్వాత చూసుకుందాంలే ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఉంది కదా మనకి టైము అనే వేలో ఉంటుంది. సో కానీ సందర్భం ఏమిటంటే ఇక్కడ ఆ లైటర్ వే తీసుకునేటప్పుడు మీరు 1 సారి పెట్టినా 2 సార్లు పెట్టినా 5 సార్లు పెట్టినా అలాగే ఉంటారు. దాంట్లో మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ మీద, ఎడ్యుకేటర్స్ మీద ఉంటుంది. సో వాళ్ళతో మనం అంటే వాళ్ళని ఎంత చేంజ్ చేయాలి అంటే ఇలాంటి వాటి ద్వారా ఎంత చేంజ్ చేస్తాం అనేటువంటిది మన సక్సెస్ అంటే ఓల్ యాజ్ అ కంట్రీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ వల్ల మనం అంటే వాళ్ళ కోణంలో మనం చూసి మాట్లాడలేమండి. సో లైటర్ వే తీసుకుంటామని. అయితే సార్ ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎగ్జామ్స్ అవుతుంటాయి కదా, ఈ టైంలో పిల్లలు సరిగా ప్రిపేర్ అవ్వకపోవడమో లేదంటే బాగా రాయకపోవడమో చేస్తుంటారు. అయితే ఈ 2 నెలలు మళ్ళీ గ్యాప్ తీసుకొని అలాంటి పిల్లలు ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాయొచ్చు అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో అన్నారు చూసారా లైటర్ వేలో ఉంటాయని, ఆ లైటర్ వేలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అలాంటి పిల్లలకు వస్తాయి. ఎందుకంటే నేను ఫిబ్రవరికి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, నేను అదే ఇంకొంచెం టైం ఉంది కాబట్టి ఇంకొక 1.5 month టైం ఉంది కాబట్టి ఏప్రిల్ ఇంకొంచెం బాగా ప్రిపేర్ అయిపోతున్న టైం ఉంది,
అని ఏదో కారణాలు చెప్తూ ఉంటారు ఈ లైటర్ వేలో తీసుకున్నటువంటి పిల్లలే. మరి అది ఎంతవరకు అంటే అలాగా జరగదండి. ఇప్పుడు మీరు అలాగ ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్స్ రాయకుండా సెకండ్ అటెంప్ట్ నేను అటెంప్ట్ చేస్తాను అని అంటే వాళ్ళని ఎసెన్షియల్ రిపీటెడ్ కేటగిరీలో పెడతారు. అంటే ఎసెన్షియల్ రిపీటెడ్ కేటగిరీ అంటే ఆడు ఇంకొక ఏడాది చదవాల్సిందే. అంటే ఎగ్జామ్ February 27 కానీ ఎలిజిబిలిటీ రాదు. ఓకే. సో అంటే ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాతే మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అప్ టు 3 ఎగ్జామ్స్ అక్కడ మొన్న క్లారిఫై చేశారు. February 15th ఇలాంటి డౌట్స్ వస్తున్నాయని సిబిఎస్ఈ వాళ్ళు క్లారిఫై చేశారు. ఏమని క్లారిఫై చేశారంటే మీరు 3 లేదా అంతకన్నా ఎగ్జామ్స్ ఫస్ట్ ఫేజ్లో రాయకపోతే మీరు ఎసెన్షియల్ కేటగిరీలో పడిపోతారు. ఓకే. సో ఇది ఇంప్రూవ్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఛాన్స్ అవును అని చెప్పారనమాట అండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి, స్టార్ట్ సిబిఎస్ఈ. అయినాయి మొన్న. సో పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది ఎగ్జామ్స్ కోసం? ఇప్పుడు ఇంకా మంచి ఛాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు వచ్చిన మార్పుల వల్ల. అందుకే సో దీనికోసం పిల్లలు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది సో అంటారు? కాబట్టి ఒకవేళ జనరల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు అంటే ప్రిపరేషన్ అంతా ఒక వ్యక్తి అండి. నేను సీరియస్ పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే పాపం ఎంత బాగా ప్రిపేర్ అవుతారు. ఒక్కసారిగా పేపర్ చూసిన వెంటనే 1 లేదా 2 క్వశ్చన్స్ వాళ్ళు అస్సలు ఊహించినటువంటి క్వశ్చన్స్ వస్తే వెంటనే షేక్ అయ్యేటువంటి పిల్లలు చాలామంది ఉంటారండి. పాపం వాళ్ళు ఏమవుతారంటే అల్టిమేట్గా అంటే వీళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. పాపం ఎందుకు ఎక్కువ బాధ ఉంటుంది? పాపం ఎక్కువ కష్టపడ్డారు, ఆస్పైర్ చేశారు, వాళ్ళకి అర్హత కూడా ఉంది ఆ స్థాయిలో ఆస్పైర్ అంటే అది ఊహించుకోవడానికి లేకపోతే అది రావాలని ఆశించడానికి కదా. కానీ అక్కడ సిచ్యువేషన్ 1-2 క్వశ్చన్స్ చూసిన వెంటనే వాళ్ళకి అనుకున్నట్టుగా అక్కడ లేకపోతే వెంటనే వాళ్ళు అక్కడ ఇబ్బంది పడి డిప్రెషన్ అయ్యి ఎగ్జామ్లోనే ఒక 10 నిమిషాల పాటు పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడినటువంటి పిల్లలు 1/2 hour 45 minutes పాపం పాడు చేస్తారు. అవును సార్. అంటే వాళ్ళకి అటెన్షన్ పెరిగి మైండ్ షట్ డౌన్ అవుతుంది. ఇది చాలా ప్యాటర్న్ నేను చూస్తుంటాను. మనం చాలా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు పర్టికులర్లీ జేఈ నీట్లో దీన్ని మనం తీసి పడేస్తాం. ఇది ఎలా తీయాలి ఏంటనేటువంటి దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అంటే దాన్ని అర్థం చేసుకుని వాళ్ళని రెడీ చేయటం. సో వాళ్ళు రోజువారీ రాసేటువంటి ఎగ్జామ్స్ ద్వారా మనం రెడీ చేయొచ్చు అనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మొన్న మ్యాథ్స్ ఎగ్జామ్ అట్లాగే పడింది. చూద్దాం అది అసలు ఎందుకు అలా జరిగింది అనేది. సో ఇప్పుడు ఏమిటంటే అలాంటి పిల్లల విషయంలో మనకి 2వ ఫేజ్ ఉంది, రైట్? సో 2వ ఫేజ్ ఉంది కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ పక్కన పెట్టి మిగిలిన వాటిలో మనం బెస్ట్ ఇస్తే మరొక ఆపర్చునిటీ మనకు ఉంది కాబట్టి మనం హ్యాపీగా మనం అయితే చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాము, రైట్? సో దానికి కొంచెం హార్డ్గా అని అనిపించినప్పుడు వాటికి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి అటువంటి నెగటివ్ థాట్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అని నేనైతే సజెస్ట్ చేస్తానండి పిల్లలకి. సో అంటే ఈ 2వ ఫేజ్ అవకాశం ఉంది కాబట్టి. అవును. సో అట్లాగే కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పాపం అంటే అంత సీరియస్గా ఉండిన పిల్లలు ఉంటారు. పాపం ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఆ సీరియస్నెస్ వస్తుంది, ముందంతా వేస్ట్ చేస్తారు. ఎవరికైనా ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా మంచి మార్క్స్ రావాలని ఉంటాయి కదా. అందులో కొంతమంది ఏమిటంటే వాళ్ళు కొంచెమే ప్రిపేర్ అవుతారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దానికి వాళ్ళ గురించి కూడా ప్రేమగా 2 మాటలు చెప్తాం. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా పిల్లలు 1-2 ఎగ్జామ్లో ఫెయిల్ అయినా వాళ్ళు ఇయర్ వేస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దీనివల్ల మీకు ఇమీడియట్గా వెంటనే ఏప్రిల్లో ఇంకొక ఫేజ్ ఉంది కాబట్టి అక్కడ అటెంప్ట్ చేసి అక్కడ మీరు పాస్ అయితే మీరు ఆటోమేటిక్గా రెగ్యులర్ స్టూడెంట్ కింద వచ్చేస్తారు. సో అది ఆ కంపార్ట్మెంట్ ఇబ్బంది ఉండదు మీకు. సార్ అంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం కదా మనం ఫస్ట్ ఫేజ్లో, అక్కడ మనకి తక్కువ మార్క్సే కాదు, మనం ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనం అటెండ్ చేయొచ్చు. అయితే సో ఇయర్ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మీరు జనరల్గా ఒక ఎగ్జామ్ ఉండేటప్పుడు ఏమవుతుంది, మీరు ఫెయిల్ అయితే అవును ఇయర్ వేస్ట్ అయిపోతుంది. సో ఇంకొక ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. సో ఇయర్ వేస్ట్ కాదు, వెంటనే మనం మరలా ప్రిపేర్ అయ్యి ఆ 1-2 సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి అది రాయగలిగితే మీరు వెంటనే రెగ్యులర్ స్టూడెంట్గా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ 11th అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఆ ఆపర్చునిటీ అటువంటి పిల్లలకి ఆపర్చునిటీ కూడా ఉంది. సో కాబట్టి
పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పిల్లలు ఎవరు దిగాలు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నటువంటి వ్యవస్థలో బెస్ట్ పాసిబుల్ వేలో మనం ఎలా ఉపయోగించుకుందాం అనేటువంటిది ఆలోచించండి అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ పట్టుకొచ్చారు ఈ ఏడాది 2026లో. అంటే NEP 2020 ప్రకారం వీళ్ళు ఏమిటంటే వీళ్ళు డిసైడ్ అయినటువంటిది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ని మార్చాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే 3 years క్రితము 20% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత 30%. ఇప్పుడు ఈ ఏడాది నుంచి 50% మ్యాథ్స్ సైన్స్లో 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే ఇవి మోర్ అప్లికేషన్ ఉన్నటువంటివి, మోర్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని 50% వరకు కూడా పెంచారు. సో ఇది ఏడాదిలో తీసుకున్నటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం. అందరూ అర్థం చేసుకోవాల్సింది, యాక్చువల్గా ముందు నుంచి అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. సో ఇప్పుడు ఫలితం వచ్చిన తర్వాతే అర్థం చేసుకుంటాం. అదే నేను ఎప్పుడు చెప్పేటువంటి ప్రాబ్లం ఏరియా ఏమిటంటే సొసైటీలో ఇప్పుడు ఏమిటంటే వీళ్ళు ఇప్పుడు కాదు, స్టార్టింగ్లోనే చెప్పారు 50% కాంపిటెన్సీ బేస్డ్. పేపరు బయటకు వచ్చిన తర్వాత ఇది ముందు నుంచి చెప్పలేదు అంటారు అనమాట అండి. సో ఈ 50% కాంపిటెన్సీ బేస్డ్ రావటం వల్ల ఏమిటంటే పిల్లలు ఏదో బైహార్ట్ చేసి రోట్ లెర్నింగ్ ద్వారా ఎగ్జామ్ రాయలేరు. రాసినా హైయెస్ట్ మార్క్స్ రావు. అంటే వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రెంథన్ చేయటం కోసం, ఇంకొంచెం సీరియస్నెస్ తీసుకురావటం కోసం ఇది వీళ్ళు ఏర్పాటు చేశారనమాట అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే పేపర్లు అన్నీ ఊహించినట్టుగా ఉండవు. సో ఈ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు. మనకి ఆ అండర్స్టాండింగ్ అప్లికేషన్ లెవెల్లో బాగా ప్రాక్టీస్ చేయకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉండదు రాబోయే రోజుల్లో. సో అది ఏడాది నుంచే మొదలయ్యింది అనమాట. అంటే ఈ ఏడాది పిల్లలు చాలా గట్టిగానే ప్రిపేర్ అవ్వాలంటున్నారు, ఎక్కువ టైం పెట్టి. సో అలా ప్రిపేర్ అవ్వాలంటే దాంట్లో పేరెంట్స్ పాత్ర కూడా ఎక్కువగా ఉండాలి సార్, ఆబ్వియస్లీ కదా. సో వాళ్ళు కూడా ఇంట్లో అంటే వాళ్ళకి ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా అలాగే వాళ్ళు చదువుకునేలాగా టైం ఇవ్వడం అదంతా కూడా చూడాలి. ఎస్, అయితే మొన్న రీసెంట్గా జరిగిన మ్యాథ్స్ ఎగ్జామ్ అది పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది కదా. సో ఎందుకంటే అసలు అంటే కాంట్రవర్సీ రావడానికి ఏంటి అసలు రీజన్? సో ఇప్పుడే నేను మీకు మార్పులన్నీ చెప్పా, 2026కి సంబంధించినటువంటి మార్పులన్నీ చెప్పా. ఆ మార్పుల్లో భాగంగా ఫస్ట్ ఎఫెక్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ మీద పడింది. ఓకే, నేను ఇప్పుడే చెప్పాను కదా. సో ఈ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఇప్పుడు 50% కాంపిటెన్సీ బేస్డ్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ లోపట ఎవరైతే ఎగ్జామ్ పేపర్ సెట్టర్స్ ఉంటారో, నెంబర్ ఆఫ్ సెట్స్ తయారు చేస్తారండి, ఒక్కరే కాదు. సో ఆ సెట్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక లెవరేజ్ వస్తుంది. ఎందుకని కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్లో టెక్స్ట్ బుక్లోనే ఉండవలసినటువంటి అవసరం లేదు ఆ క్వశ్చన్స్. సో ఇవి ఏమిటంటే ఆ సబ్జెక్ట్ ఆ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఆర్ట్ క్వశ్చన్స్ కనిపించినాయి పిల్లలకి. మేము ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు, ఇది చాలా లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి, సో ఇది చాలా టైం టేకెన్ తీసుకున్నాయి, MCQలు కూడా చాలా టైం టేకెన్ ఉన్నాయి. సో 3 hours మ్యాథ్స్ పేపర్ రాయటం చాలా కష్టమైంది. కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా హార్డ్గా ఉన్నాయి. సో ఇది అసలు 10th లెవెల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని రకరకాల అభిప్రాయాలు భారతదేశ వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి చాలా ఎక్కువగా వినబడుతూ ఉంది. కొంతమంది పిల్లలు అంటే మ్యాథమెటిక్స్ అంటేనండి ఎప్పుడు కూడా పిల్లలు బాగా చదివేటువంటి పిల్లలు నాకు సెంట్ వస్తుంది, 80కి 80 వస్తుంది, 100కి 100 ఫైనల్గా వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉంటారు. ఒక్కసారిగా 2 క్వశ్చన్స్ వాళ్ళని హిట్ చేసినప్పుడు, జామెట్రీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ హిట్ చేసినప్పుడు, అరే నేను 100కి 100 అనుకున్నాను నా ఫైనల్గా మార్క్స్, సో ఇక్కడ అలా కనిపించట్లేదే, ఈ 80 పేపర్లో మనకి 10 మార్క్స్ పోయింది అనేటువంటిది బాగా హిట్ అయ్యి చాలామంది పిల్లలు ఈ సీరియస్గా ఉండే పిల్లలు ముఖ్యంగా చాలామంది ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి, పేరెంట్స్ చెబుతూ ఉన్నారు, మా పాప చాలా డిప్రెషన్తో ఉందండి, సో మొదటి ఎగ్జామ్ ఎలా జరిగిందని పాపం బాధపడుతూ ఉన్నారు. సో ఇది జరిగినటువంటి వాస్తవం. మరి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇంత ఒక్కసారిగా ఫైర్ అప్ అయింది ఇండియా అంతా కూడా? కొంతమంది అయితే మ్యాథ్స్ పేపర్ని రీ ఎగ్జామ్ పెట్టాలని, కొంతమంది అయితే గ్రేస్ మార్క్స్ ఇవ్వాలని,
ఇదివరకు ఇచ్చేవారు, ఇప్పుడు కూడా గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి, టెక్స్ట్ బుక్ నుంచి లేవు క్వశ్చన్స్ అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు సిబిఎస్ఈ పిల్లల్ని ఇంత హర్ట్ చేస్తుందా, భావ్యమా ఇది అని తిట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఎవరి అభిప్రాయం వాళ్ళు, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ ఏడాది నుంచి ఉంటుంది అనేటువంటిది ముందు నుంచి చెబుతున్నటువంటి విషయం. అది అందరికీ తెలియదు అంతే. సో 50% కాంపిటెన్సీ బేస్డ్ వచ్చినప్పుడు మనం పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, టీచర్స్ని ఎలా రెడీ చేయాలి అనేటువంటి బాధ్యత ఇన్స్టిట్యూషన్స్ మీద, టీచర్స్ పిల్లల్ని ఏ విధంగా రెడీ చేయాలనేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద ఉంటుంది. సో ఇవి ఎక్కడైతే జరగలేదో అక్కడ మరింత ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త రూల్ వచ్చినప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకుని దాని అనుగుణంగా మనం రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొదటగా టీచర్స్ని రెడీ చేయడం, ఆ తర్వాత వెంటనే పిల్లల్ని రెడీ చేయటం. సో ఇది రెడీ చేయాలి అంటే కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అనుకునేటప్పుడు పిల్లలకి మోర్ ప్రాక్టీస్ అవసరం. ఒక రోజులోనో, ఒక 1 వీక్లోనో, 1 మంత్లోనే రాదండి. ఇయర్ అంతా కూడా ఆ పర్టికులర్ టాపిక్స్ మీద మంచి ప్రాక్టీస్, అంటే ఆ సెల్ఫ్ ప్రాక్టీస్ పిల్లలకు అలవాటు చేసినప్పుడు మాత్రమే వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలా కాకుండా ఈ రోట్ లెర్నింగ్ అంటే ఇది చదివి దాన్ని రిగర్గేట్ చేయటం, అంటే అక్కడ మళ్ళీ ప్రజెంట్ చేయటం అంతే. సో ఇలాంటి వ్యవస్థలు ఉండేటప్పుడు ఏమవుతుందంటే అది వచ్చిందైతే ఇది 100% సూపర్గా అటెంప్ట్ చేస్తాం, తెలియంది వస్తే కనీసం ఒక 2 నిమిషాలు ఆలోచించేటువంటి మైండ్ రెడీ అవ్వదు. సో ఇది అందరూ గమనించాల్సినటువంటి విషయం. భారతదేశ వ్యాప్తంగా ఇది ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక లోటు. ఇది మనం దీన్ని కరెక్ట్ చేస్తేనే ఆ డిఫరెన్స్ వస్తుంది. అంటే నేను మరొకసారి చెప్తున్నా, ఏమిటి ఆ లోటు అంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళు చదవనది వచ్చింది, వాళ్ళకి టఫ్గా ఉన్నది ఉంది. సో అప్పుడు ఆలోచన మొదలుపెట్టి 2 నిమిషాలు 5 నిమిషాల ఆలోచనతో దాని మీద దృష్టి పెట్టడం మొదలైతే వాళ్ళు నేర్చుకునేటువంటి విధానం మొదలవుతుంది. వాళ్ళు మరింత లోతుగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో అది జరగలేదు అనేటువంటిది ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక లోపాన్ని ఎత్తు చూపుతున్నటువంటి సంఘటన మన సిబిఎస్ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఓకే సార్, అయితే మీరు అన్నట్లుగా మ్యాథ్స్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్. అయితే మనకు బేసిక్గా లాంగ్వేజెస్ ఉండి ఆ తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఫస్టే మ్యాథ్స్ ఎగ్జామ్ ఎందుకు పెట్టారు? అంటే అట్లా ఉండదండి. అంటే వాళ్ళు ఏంటంటే మోర్ ఎలెక్టివ్స్ ఉంటాయి సిబిఎస్ఈలో. సిబిఎస్ఈలో మోర్ ఎలెక్టివ్స్ ఉండటం వల్ల ఈ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఒక స్లాట్లోని ఎలెక్టివ్స్ వేరే స్లాట్లో పెడతారు. పాపం ఒక 20 days 30 days జరుగుతుంది ఎగ్జామ్ అంతా కూడా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలెక్టివ్ ఉంటుంది, అది క్లాష్ అవ్వకుండా జరుగుతూ ఉంటుంది. సో అది ఎప్పుడు జనరల్గా జరిగేటువంటిది, అది సౌలభ్యం కోసం. ఓవరాల్ ఇప్పుడు నేను చెప్పాను చూసారు, 24 దేశాల్లో పిల్లలు ఉంటారు. సో మరి ఇదన్నీ ఇది చేయాలి అన్నట్లయితే దానికి తగ్గట్టుగా చేస్తారు, అందులో పెద్ద విషయం కాదు. సార్, అయితే ఈ ఇంప్రూవ్మెంట్ అన్నారు కదా మీరు, ఈ ఇంప్రూవ్మెంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ రాయాలా, లేదంటే ఎన్ని సబ్జెక్ట్స్? సో ఇప్పుడు 5 సబ్జెక్టులు మీరు రాస్తున్నారు అనుకున్నప్పుడు, లేదా అడిషనల్ ఇంకోటి ఉంది 6 సబ్జెక్టులు రాస్తున్నప్పుడు మళ్ళీ 6 ఇక్కడ అవకాశం ఉండదండి. దీని ప్రకారం ఏమిటంటే అప్ టు 3 సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసుకోవాలి. అది మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజెస్, ఈ 3 కేటగిరీస్లో నుంచి ఏవైనా 3 సబ్జెక్టులు మీరు చూస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్కి రాయొచ్చు. అంతే తప్ప మొదటిసారి రాసిన అన్ని ఎగ్జామ్స్ సెకండ్ టైం రాయటానికి అవ్వదన్నమాట అండి. సో ఇది ఎన్ని సబ్జెక్టులు రాయాలనేటువంటి దానికి సమాధానం. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ 5 ఉన్నప్పటికీ కూడా కొన్ని అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అయితే ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఫేజ్లో 5 సబ్జెక్ట్స్ రాసి ఇందులో మనకి మంచి మార్క్స్ వచ్చాయి, అడిషనల్ సబ్జెక్ట్స్ నెక్స్ట్ ఫేజ్లో రాసుకుందామని అనుకుంటారు. స్మార్ట్ ఐడియా. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక అడిషనల్ సబ్జెక్ట్ ఉంటే తర్వాత ఉపయోగపడుతుంది, అంటే ఎలెక్టివ్స్ అంటాం. సో ఫస్ట్ ప్రెజర్ తీసుకోకుండా 5 రాసేసి ఆ ఒక్కటి ఎక్స్ట్రా అలాగా ఆ అవకాశాన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు. ఇందులో ఎడిషనల్ సబ్జెక్ట్స్ అనేటువంటివి ఈ ఇంప్రూవ్మెంట్ కేటగిరీలోకి రావు. అది రాసేటప్పుడు ఫస్ట్ టైంలోనే రాయాలి తప్ప సెకండ్ టైం ఎడిషనల్ని చూస్ చేసుకుంటానంటే కుదరదు అన్నమాట అండి, అది అలౌ చెయ్యరు. సో కాబట్టి ఇప్పుడు మనం ముందు ఏదైతే రాసామో దాంట్లో ఈ నేను ఇందాక చెప్పిన 4 కేటగిరీస్లో 3 చూస్ చేసుకుని రాయవలసి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మోస్ట్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్
ఏదైతే బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటారో సో అక్కడ మంచి ఆపర్చునిటీ వాళ్ళకు ఉంది కదండి. ఓకే. సో కాబట్టి దీన్ని ఒక మంచి రైట్ వేలోనే ఆలోచించాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఈ 2 phases పెట్టడం వల్ల. సో పిల్లలు ఏమిటంటే ఇప్పుడు ఈ టఫ్ అనేటువంటిది పేపర్ టఫ్ అనేటువంటిది ఏదైతే చెబుతూ ఉన్నారో ఇది ఈ కాంపిటెన్సీ బేస్డ్ 50%కి పెంచడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. ఓకే. సో ఇప్పుడు ఈ సందర్భం ఏం చెప్తుందంటే మన ఓల్డ్ సిస్టమ్ దానికి రెడీగా లేదు. లాస్ట్ టైం 20%, 30%, ఇప్పుడు 50% వచ్చింది కాబట్టి పేపర్ డిజైన్ చేసేటప్పుడు వచ్చినటువంటి లెవరేజ్ వల్ల ఆ క్వశ్చన్స్ వెంటనే ఎక్కువ కనిపించడం వల్ల ఇది జరిగినటువంటి విషయం. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉంది, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది సెట్ 3 అనే ఒక పర్టికులర్ సెట్లో మరింత ఎక్కువ టఫ్గా ఉంది అనేది నడుస్తూ ఉంది. అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నిజంగా అలా జరిగి ఉంటే జనరల్గా ఏం చేస్తారంటే అండి వీళ్ళు ఎన్ని సెట్లు తయారు చేస్తారో తెలుసా మీకు? ఒక ఎగ్జాము ఒక సబ్జెక్ట్కి 15 సెట్స్ తయారు చేస్తారు. 15. ఈ 15 ఎట్లాగంటే ఫస్ట్ 5 మేజర్ సెట్స్ తయారు చేస్తారు. ఒక్కొక్క సెట్లో నుంచి మళ్ళీ 3 సెట్స్ తయారు చేస్తారు. అంటే 5 3s are 15. ఏంటి ఒక్కొక్క సెట్లో అంటే ఈ 5 సెట్స్కి కూడా కంప్లీట్గా డిజైన్ చేస్తారు. ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉండాలి, ఏ లెవెల్ ఉండాలి అనేటువంటిది. ఇది అయిన తర్వాత ఈ సెట్ నుంచి యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా అట్లా ఉండేటట్టుగా చిన్న చిన్న చేంజెస్ ఉండేటట్టుగా సేమ్ అంటే లెవెల్ మాత్రం ఎగ్జాక్ట్ ఉండేటట్టుగా అప్లికేషన్స్ మాత్రం సేమ్ ఉండేటట్టుగా ఇంకొక 3 సెట్స్ తయారు చేస్తారు. ఓకే. అంటే దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే అది లీక్ అవకాశం ఉండకూడదు, ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉండకూడదు. కాబట్టి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారండి. అక్కడక్కడ కొంతమంది చేసేటువంటి తప్పుదాల వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ సెట్ తయారు చేసేటప్పుడు 15 సెట్స్ తయారు చేసేటప్పుడు ఒకే కామన్ ఫార్ములాని ఫాలో అవుతారు. మరి ఇప్పుడు ఈ పర్టికులర్ సెట్ ఏదైతే చెప్తున్నారో అక్కడ ఈ కాంపిటెన్సీ బేస్డ్ వల్లే నా యొక్క అంచనా ప్రకారం వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి హై లెవెల్గా అనిపిస్తున్నటువంటి క్వశ్చన్స్లో అక్కడ రావటం వల్లే ఇది మొత్తం గందరగోళానికి దారితీసింది. ఓకే సార్. సో ఈ పిల్లలంతా కూడా దీన్ని పక్కన పెట్టి మ్యాథ్స్కి పక్కన పెట్టి మిగిలిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో హ్యాపీగా దానికి ప్రిపేర్ అవ్వాలని రైట్ లెట్ us wish all of them a great success in the coming exams అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే చాలా మందికి 2 సార్లు ఎగ్జామ్ అనగానే ఫస్ట్ నెగిటివ్ థాట్సే వస్తాయి, దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయేమో ఫ్యూచర్లో అని చెప్పేసి. సో వాటన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then keep watching Prime 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.